తెలంగాణలో మొన్నే అసెంబ్లీ ఎన్నికలు ముగియగా మరో ఎన్నికలకు సింగరేణి సిద్ధమైంది. నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి కౌంటింగ్, 2 రౌండ్లలో ఫలితాలు ఇవ్వనున్నారు ఎన్నికల అధికారులు. మొత్తం 11 డివిజన్లలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలలో 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో పోలింగ్ కొనసాగుతోంది. 39,775 మంది కార్మికులు సింగరేణి వ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సింగరేణి ఎన్నికలు ప్రారంభమైన 2 దశాబ్దాల కాలంలో ఇది 7వ దఫా ఎన్నిక. 1,20,000 మంది కార్మికులు ఉన్నప్పుడు మొదలైన ఈ ఎన్నిక ఇప్పుడు 39,775 మంది కార్మికులు ఎన్నుకునే పరిస్థితికి వచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మొత్తం రాష్ట్ర రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించి ఈ ఎన్నికలకు ప్రచారం నిర్వహించారు. సింగరేణిలోని 13 సంఘాలు ఈ ఎన్నికల్లో గుర్తింపు, ప్రాతినిధ్యాల కోసం పోటీ పడుతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి సర్కార్లో తొలిసారిగా సింగరేణి ఎన్నికలు జరుగుతుండగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పోటీలో ఏఐటియుసి, టీబీజీకేఎస్ ఉన్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ అండతో ఐఎన్టీయూసీ బరిలో దిగుతుండగా గౌరవ అధ్యక్షుడిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత వ్యవహరిస్తున్నారు. దీంతో ఎవరు సింగరేణి ఎన్నికల్లో సత్తా చాటుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సింగరేణిలోని 11 డివిజన్లలో 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి కార్మికులు ఎక్కడికక్కడే ఓటు వేసుకునే విధంగా సిద్ధం చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఏ డివిజన్ లో ఆ డివిజన్ కు సంబంధించిన పోలింగ్ కేంద్రాల బాక్సులను ఆ డివిజన్ కేంద్రాల్లోనే ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లకు చేరవేస్తారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. 5 జాతీయ కార్మిక సంఘాలు ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్, సిఐటియులతో పాటు ఐఎఫ్టియు, ఏఎఫ్టియు విప్లవ సంఘాల కూటమి కూడా ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. ఇప్పటిదాకా సింగరేణి గుర్తింపు సంఘంగా వెలుగొందిన టీబీజీకేఎస్ అప్రకటితంగా ఎన్నికల్లో పోటీలో లేననే విధంగా చేతులెత్తేసింది. అయినప్పటికీ సాంకేతికంగా బ్యాలెట్ పేపర్ పై టీబీజీకేఎస్ కూడా ఎన్నికల్లో ఉంటుంది. వీటికి తోడు మరికొన్ని సంఘాలు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కార్మిక సంఘం 2 ఏళ్ల పాటు గుర్తింపు కార్మిక సంఘంగా కొనసాగుతుంది. జాతీయ కార్మిక సంఘాల మధ్య ప్రధాన పోటీగా సింగరేణిలో వాతావరణం కనిపిస్తోంది. పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆయా ప్రాంతాల పోలీసులు, అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా నిలిచిన సింగరేణి పరిధిలో 24 భూగర్భ, 18 ఓపెన్ కాస్ట్ గనులు ఉండగా మొత్తం 39,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 1998లో చంద్రబాబు హయాం నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి మొదట 2 ఏళ్లు ఉండగా ఆ తర్వాత 4 ఏళ్లకు పెంచారు. అయితే సింగరేణిలో చివరిసారిగా 2017 అక్టోబర్లో ఎన్నికలు జరగ్గా గెలుపొందిన యూనియన్ కాలపరిమితి 2021 అక్టోబర్తో ముగిసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ఆసక్తి చూపలేదు. దీంతో ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం ఆదేశాలతో సింగరేణి ఎన్నికలకు గత అక్టోబర్ 6న నోటిఫికేషన్ వెలువడింది. అదే నెల 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి కార్మిక సంఘాలకు గుర్తులు కూడా కేటాయించారు. అక్టోబర్ 30న పోలింగ్ జరగాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికలకు మరోసారి అడ్డుకట్టపడింది. ఇక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో చివరకు ఈ నెల 27న పోలింగ్ నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఈ నెల 21న స్పష్టం చేసింది. సింగరేణి ఎన్నికల కోసం 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా శ్రీరాంపూర్ ఏరియాలో 15 కేంద్రాలు ఉండగా ఇల్లెందులో అత్యల్పంగా 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 13 కార్మిక సంఘాలు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. 650 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 460 మంది పోలీసులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఏరియాల వారీగా ఓట్లు లెక్కించి చివరకు ఫలితాలు ప్రకటిస్తారు.